ఫార్ములా 1 రేసింగ్ కేసులో మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై వచ్చిన ఆరోపణలు మరియు దీనికి సంబంధించిన రాజకీయ న్యాయ ప్రక్రియ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వేడి చర్చగా మారింది. ఈ వ్యవహారంలో కేటీఆర్ వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి ఆరోపణలు మరియు ఈడీ జోక్యం కలగడం వంటి అంశాలు రాజకీయ ప్రాధాన్యతను మరింత పెంచాయి. కేటీఆర్ వ్యాఖ్యలు మరియు తన విధానం తప్పులేదన్న ధైర్యం, కేటీఆర్ తనపై వచ్చిన ఆరోపణలను లొట్టిపిట్ట కేసుగా అభివర్ణిస్తూ ఇవి రాజకీయ కక్ష సాధింపునకు సంబంధించినవని వ్యాఖ్యానించారు. కేటీఆర్ రేవంత్ రెడ్డిని లక్ష్యం చేసుకుని ఆయనే ఈ కేసు వెనుక ఉన్నారని ఆరోపించారు. ఈ రేసింగ్ కార్యక్రమం హైదరాబాద్కు గౌరవాన్ని తీసుకురావడానికి అని ఆయన తేల్చారు. ఈడీ కేసులో జోక్యం చేసుకోవడం కేసు తీవ్రతను మరింత పెంచింది. ఏసీబీ స్థానిక అధికార వ్యవస్థకు సంబంధించిన వ్యవహారాలను చూసిన ఈడీ వంటి కేంద్ర సంస్థలు విచారణ చేయడం అనేది కేసు నెరవేర్పునకు కీలకం. ఇదివరకు ఢిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు తీసుకోవడం, ఆమెను అరెస్ట్ చేయడం వంటి అంశాలు ఇప్పుడు కేటీఆర్ కేసులో చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ ప్రతిస్పందనలు, ప్రతిపక్ష పార్టీ రాయుళ్లు రేవంత్ రెడ్డి మరియు ఇతర ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ పై వచ్చిన ఆరోపణలను బలంగా ప్రస్తావిస్తూ వీటిని అవినీతిగా నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు ఈ ఆరోపణల్ని అనవసరమైన రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణిస్తున్నారు. న్యాయపరమైన తగాదాలు, అధికార దుర్వినియోగం. ఫార్ములా 1 రేసింగ్ నిర్వహణలో అవినీతి జరిగిందని ఆరోపణలు తేలితే అది కేటీఆర్ను రాజకీయంగా మరియు న్యాయపరంగా ఇరకాటంలో పడేస్తుంది. ఈడీ తదితర కేంద్ర సంస్థల విచారణలో ఆరోపణలు నిరూపితమైతే కేసు మరింత బలపడుతుంది. తుది విశ్లేషణ ఫార్ములా 1 రేసింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. ఈ కేసు ఫలితం కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకు కీలకమవుతుంది. కేసు క్లీన్ చిట్ అందుకుంటే ఆయన పేరు శుభ్రపడే అవకాశం ఉంది. ఆరోపణలు బలంగా నిలబడితే ఇది బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా కేటీఆర్ కుటుంబానికి తీవ్రమైన ప్రతికూలత తీసుకురావచ్చు. ఈ కేసు తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. ప్రజలు, రాజకీయ నాయకులు మరియు మీడియా దీనిపై దృష్టి పెట్టి ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.